నా ప్రియమైనటువంటి మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి రుజువులు ఉంటాయా అనే అంశం మీద కొన్ని మాటలు మాట్లాడతాను. కొందరు లోకంలో దేవుడు లేడు అంటున్నారు. కారణం ఏంటన్నట్లయితే దేవుడు కంటికి కనబడ్డు కనుక ఉంటే చూపించండి, రుజువు చేయండి, మేము నమ్ముతాము అంటున్నారు. వారు హేతువాదులు, నాస్తికులు, మానవవాదులు అనేటటువంటి పేర్లు పెట్టుకొని వారు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. దేవుడు అనేది కేవలం ఒక విశ్వాసం మాత్రమే. పచ్చిగా చెప్పాలంటే ఒక మూఢ నమ్మకము దేవుడు అంటే అంతేగాని దేవుడు అంటూ ఏమీ లేదు, అంత ఒట్టిదని వారు అంటున్నారు. ఎందుకంటే దేవుడు కంటికి కనబడడు, చేతులకు దొరకడు, ముట్టుకుంటే దొరకడు, పట్టుకోవడానికి పనికిరాదు. సైన్స్కి అందడు. సైన్స్కి అందనిది, చేతులకు దొరకనిది, కంటికి కనబడింది ఉన్నదంటే ఎవరు నమ్ముతారండి? లేడండి, అంత ఒట్టిదే అంటున్నారు. కేవలం ఒక కల్పితం మాత్రమే అని వారు డిక్లేర్ చేసుకున్నారు. అయితే సైన్స్కు అందనివి లోకంలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అవి కూడా లేవంటారా మీరు? అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ప్రేమ అనేది కంటికి కనబడుతుందా? కనబడదు. కొన్ని స్కానింగ్ దొరుకుతుందా? ఒక వ్యక్తిని స్కాన్ చేసి ఈయనలో నా మీద ప్రేమ ఉందో లేదో చెప్పండి, లేక ఎంతవరకు ప్రేమ ఉంది, తన క్వాంటిటీ ఏంటి అని మీరు స్కానింగ్లో ప్రేమ ఉందో లేదో చెప్పగలరా? దొరకదు. అయితే ప్రేమ లేదనా? ఖచ్చితంగా ఉంది ప్రేమ అనేది. మానవులలో ఈ ప్రేమ అనేది ఒకటి ఉన్నది కనుకనే, ఈ ప్రేమ అనే బంధంతోనే అందరూ కూడా వారి వారి కుటుంబాలను, వారి వారి సొంత వారిని ప్రేమిస్తూ తమను తాము ప్రేమించుకుంటున్నారు కనుకనే క్షేమంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రేమ అనేది చాలా గొప్పది. దేవుని వాక్యంలో దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడింది. దేవునికి స్వరూపం ప్రేమ. నీ ఎలా దొరుకుతాడు ఆయన? నీవు ఎంత ప్రయత్నం చేసినా దొరకదు. నీలో ఉన్న ప్రేమ నువ్వు స్కానింగ్లో చూపించగలవా? బయట చూపించగలవా? ఒక వస్తువులా పట్టి చూపించగలవా? జరగని పని, అది అసంభవము. అట్లాగనే ప్రేమ స్వరూపి అని దేవుని ఎవరినూ చూడలేరు. కంటితో చేతికి దొరకడు, స్కానింగ్ కూడా దొరకడు. మానవుల్లో ప్రేమ లేదు అంటే నిజంగానే దేవుడు లేడు అని అర్థం. దేవుడు ప్రేమ స్వరూపి అని బైబిల్ క్లియర్గా చెప్తుందండి. రెండవదిగా ప్రేమకు వ్యతిరేకమైనది ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం. ద్వేషము, కోపము, పగ, ప్రతీకారములు లేవా? ఉన్నాయి. వాటి వల్లే భయంకర మానవహోమాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తిని పట్టుకొని టెస్టింగ్ చేస్తే ఆయనలో ఎంతవరకు కుట్ర ఉందో, ఎటువంటి కుట్ర ఉందో, కుతంత్రం ఉందో ఒక స్కానింగ్కు, సైన్స్కు దొరుకుతుందా అంటే దొరకదు. ప్రపంచాన్ని వినాశం చేసే కుట్రలు, కుతంత్రాలు జరిగినప్పటికీ అది స్కానింగ్లకు దొరకదు. లోకములో కంటికి కనబడినవి, సైన్స్కి అందనివి చాలా ఉన్నాయండి. అంత మాత్రాన అవి లేవని అంటారా? ఉన్నాయి. అలాగే దేవుడు కూడా ఆ ప్రేమస్వరూపి అని, ఆత్మస్వరూపి. దేవుడు ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి. ప్రేమ కనబడదు, ఆత్మ కనబడదు అని అదృశ్యుడు అని బైబిల్ రాయబడింది. అదృశ్య దేవుడు అని బైబిల్ ఉందండి. మరి అదృశ్యుడు అయిన తర్వాత మరి ఎలా కనబడతాడు? ఎలా చూడగలరు? ఆయనే కావాలని 2000 సంవత్సరాల క్రితము శరీరము ధరించి లోకానికి వచ్చి తన ప్రేమను కనుపరిచి తండ్రి ఇలా ఉంటాడు అని చూపించి ఆయన కార్యం ముగించి అని వెళ్ళాడు. ఇప్పుడు కావాలంటే మరి కనబడడు. ఎందుకంటే మనుషులలో ఎవడును అని చూడలేడు, చూడనేరడు అని 1 తిమోతి 6:16 చెప్తా ఉంది క్లియర్గా. దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి బైబిల్ ఒక పెద్ద రుజువు. ఎంతో అంతో కొద్దిగా జ్ఞానం ఉంటే
మంచి మనసు ఉంటే అది అర్థమవుతుంది. రెండవదిగా దేవుడు ఉన్నాడు అనడానికి ప్రకృతి లేక విశ్వము గొప్ప రుజువై ఉన్నది. బైబిలులోని పవిత్రత, బైబిలులోని పరిశుద్ధత దేవుడు ఉన్నాడని రుజువు చేస్తూ ఉందండి. ఏ సైన్స్ అయిన పవిత్రత గురించి, పరిశుద్ధత గురించి చెప్తుందా? చెప్పదు. బైబిల్లోని పరిశుద్ధత, పవిత్రత, నిష్కళంకత దేవుడున్నాడని రుజువు చేస్తుంది. అందులో ఎంత నీతివంతమైన విధులు ఉన్నాయో మీకు ఎవరికైనా తెలుసా? మీకేం తెలుస్తుందండి? బైబిల్లోని ప్రవచనాలు, వాటి నెరవేర్పులు దేవుడు ఉన్నాడని 100కి 100 రుజువు చేస్తున్నాయండి. ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది కేవలము దేవునికి మాత్రమే సాధ్యం. ఎవరైనా రానున్న తరాల్లో జరగబోయే విషయాలు ముందుగా చెప్పి 100 సంవత్సరాల క్రితమో 1000 సంవత్సరాల క్రితమో చెప్పి వ్రాసి ఆ ప్రకారంగా జరిగినట్లు ఎవరైనా చేయగలరా? అది ఎవరి వల్ల కాదు. అది కేవలము దేవునికే సాధ్యము. మానవాతీతమైన శక్తి గల దేవునికే సాధ్యము, నరుడికి సాధ్యం కాదు. ఆ సంగతి మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. రానున్న తరములలో పుట్టబోయే వాడిని గురించి, ఆయన పుట్టబోయే గ్రామం గురించి, ఆయన చేయబోయే కార్యాల గురించి అన్నిటినీ విపులముగా చెప్పి అదే ప్రకారముగా జరిగించగల శక్తి గలవాడు దేవుడు మాత్రమే. జరగబోయేది ముందుగా చెప్పింది ప్రవచనము, అది నెరవేర్చింది ఆయనే. ఇలాంటి సంఘటనలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఒక్క ఉదాహరణ, ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి. క్రీస్తు పూర్వమే 1000 సంవత్సరాల క్రితం నుంచి వ్రాయబడిన మాటలు, 100 సంవత్సరాల నుంచి వ్రాయబడిన మాటలు చాలా ఉన్నాయండి. చెప్పడానికి చాలా ఉన్నాయి, కుప్పలు చెప్పచ్చు, కానీ సమయం చాలదు కనుక యెషయా లాంటి ప్రవక్తలు, మీకా లాంటి ప్రవక్తలు, దావీదు లాంటి ప్రవక్తలు కన్యక గర్భంలో పుడతాడని, బెత్లెహేము అనే గ్రామంలో పుడతాడని, మనుషుల కొరకు తన ప్రాణం పెడతాడని, మృత్యువును జయించి లేస్తాడని, గొప్ప సంఘాన్ని స్థాపిస్తాడని, ఆ స్థాపించిన సంఘం యావత్ ప్రపంచం విస్తరిస్తుందని ప్రవచనాల్లో కుప్పలు ఉన్నాయి చెప్పడానికండి. చాలా ఉన్నాయి. ఎవరికి సాధ్యం? రానున్న రాజ్యాల గురించి చెప్పింది బైబిలు, పూర్వం చెప్పింది. అదే విధముగా యథాప్రకారంగా ఆ రాజ్యాలు స్థాపించబడ్డాయి, పరిపాలించారు. అది దేవునికి సాధ్యం. బైబిలు దేవుడు ఉన్నాడనడానికి అతిపెద్ద రుజువు బైబిలు. ప్రకృతి గురించి కూడా చూసినట్లయితే, ప్రకృతి గురించి సైంటిస్టుల యొక్క కథనాలు కూడా ఈ విషయంలో ఆలోచించాలి. అసలు దేవుడు లేడు అనడానికి మీకున్న బేస్ ఏంటి? ఏ బేస్ మీద దేవుడు లేడు అంటున్నారు మీరు? మీ అజ్ఞానమే దానికి బేస్ అని చెప్పచ్చు. మీ అవగాహన లోపమే దేవుడు లేడని అనడానికి బేస్మెంట్. మాకు సైన్స్ బేస్ అంటున్నారు మీరు. అసలు సైన్స్కే బైబిల్ బేస్ అవ్వాలండి. బైబిల్ మీద బేస్ అవ్వకుండా ఉన్నటువంటి సైన్స్ అంతా ఫాల్స్ సైన్స్ మాత్రమే. ఆ సైన్స్ కరెక్టో కాదో బైబిల్ చెప్పాలండి. ఆ విషయం మీద కూడా గతంలో వీడియో చేశాను, మళ్ళీ చేస్తాను కూడా, చూద్దరు కానీ. ఈ దేవుడు లేడు అనే వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, కీర్తన గ్రంథము 14:1 చూసినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఎంత ఘోరమైన మాట అండి. అది వినైనా మీకు సిగ్గు రావాలి. దేవుడు లేడు అని చెప్పడానికి మీరు ఏవేవో కల్పించేసుకున్నారు. సృష్టి యొక్క లేక విశ్వము యొక్క ఆవిర్భావాన్ని చాలా బ్రహ్మాండమైన కథనల్లి ప్రజలు నమ్మబలికారు, చాలామంది నమ్మించారు కూడాను. అసలు విశ్వం యొక్క లేక సృష్టి యొక్క ఆవిర్భావాన్ని బైబిల్ చెప్తుందండి. దాని మీద కాస్త మైండ్ పెడితే సృష్టి యొక్క ప్రారంభము మీకు అర్థమవుతుంది. అది అర్థవంతమైనటువంటిది, సత్యమైనటువంటిది, దానివల్ల ఉపయోగం ఉంటుంది.
అబద్ధాన్ని నమ్మితే చివరకు మోసమే ఉంటుంది, సత్యాన్ని నమ్మితే మేలు జరుగుతుంది. ఆ విషయం గమనించండి. బైబిలు సంపూర్ణ సత్యము. సృష్టి యొక్క పుట్టుకను గూర్చి విపులముగా చక్కగా యథార్థంగా చెప్పిన గ్రంథము బైబిల్ గ్రంథమే. ఎందుకంటే బైబిల్ దేవుడే సృష్టికర్త గనుక. ఈ సందర్భంలో ఆదికాండము 1వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు చదువుతాను, జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు పలికెను. సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకని పలికెను. అది నెరవేరుతుంది. ఒక దినము చూడాలంటే భూమి సూర్యుడు దాన్ని బట్టి మనం లెక్కేస్తున్నాం. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక దినం అంటున్నాం. అదే చెప్పాడైనా. చంద్రుని యొక్క భ్రమణాన్ని బట్టి ఒక పక్షము లెక్కేస్తున్నాం. సూర్యుడు చుట్టూ తిరిగినటువంటి ఒక రౌండప్ని ఒక సంవత్సరం అంటున్నాం. అందుకే అన్నాడు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములు సూచించగా ఉండుగాకని భూమి మీద వెలుగిచుటకు అవి ఆకాశ విశాలముల జ్యోతుల ఇండుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన కలుగునుగాక అని సృష్టించాడు సృష్టి. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి నీరుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నీరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఆయన భూమికి ప్రత్యేక స్థానం ఇచ్చి అనేక కోట్లాది నక్షత్రాలు గ్రహాలు విశ్వంలో ఉన్నప్పటికీ కేవలం నివాసయోగ్యముగా భూమిని మాత్రమే నిర్మించడం బైబిల్లో చెప్తుందండి. ఈ సైంటిస్టులు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎక్కడ నివాసయోగ్యమైన స్థలము కనబడదు. ఏ గ్రహంలో కానీ అక్కడ కనబడదు. భూమి మాత్రమే. దేవుడు ఒక మాట పలికిన తర్వాత ఖచ్చితంగా అది నెరవేరుతూనే ఉంటుంది. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటి ఏరుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏరుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇది సృష్టి విధానం. ఆయన ఎలా చేశాడో మొదటి నుంచి ఈ ఆదికాండంలో చూసినట్లయితే చాలా విపులం ఉంటుంది. సమయం తక్కువ కనుక నేను వాటిని చదవట్లేదు. మీరు చదవండి. బైబిల్ ప్రతి చోట ఉంటుంది. చదవండి, అర్థం చేసుకోండి. దేవుడున్నాడని, ఆయన సృష్టికర్త అని అర్థం చేసుకోండి. సైన్స్ చెప్పే విధానంలో ఈ సృష్టి లేక ఈ విశ్వం ఆవిర్భావం ఎలా ఉందండి? ఒక పెద్ద పేలుడు సంభవించి ఆ పేలుడు ధాటికి బ్రహ్మాండమైన పదార్థము తునాతునకలుగా అనేక ప్రాంతాలు చెదిరిపోయి తుళ్ళిపోయి ఒక ముక్క సూర్యుడు, ఒక ముక్క చంద్రుడు, ఒక ముక్క నక్షత్రము, ఇలా నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ ఏర్పడ్డాయని చెప్తున్నారు. అది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, ఎంత బ్రహ్మాండమైన భయంకరమైన శక్తివంతమైన పేరుడో అయి ఉండాలి దీన్ని పట్టించి. ఎందుకంటే తుల్లిపోయిన మొక్కలు కొన్ని కాంతి సంవత్సరాల అంత దూరం తుల్లిపోయాయి. సాధ్యమైన అంత దూరం అంటే, కాంతి సంవత్సరం అంటే అంత డిస్టెన్సో మీకు తెలుసా? మీకు తెలుసు కదా, సైన్స్ అంటారు కదా. అంత భయంకరమైన పేలుడు ధాటికి తుల్లిపోతే ఎంత వినాశనం జరగాలి. ఏ పేలుడైనా మేలు కలిగినట్లుగా, ఒక అందమైనటువంటి వస్తువులు పుట్టినట్టుగా, చక్కటి అందమైనటువంటి విధానము తయారైనట్టుగా, క్రమబద్ధమైగా తయారైనట్టుగా మీరు చూపించగలరా? ఎక్కడైనా చూపించగలరా? మీరు అన్నట్టు పేలుడు వల్లే సంభవించింది అనుకుందాం. ఒక కుండను నేల మీద పడవేయండి. కింద పడవేస్తే ముక్క ముక్కలుగా చెదిరిపోతుంది. చెదిరిపోయిన కుండ ఆ ముక్కలన్నీ గోళాకారంలో తయారవుతాయా?
ఈ తుల్లిపోయిన ముక్కలన్నీ కూడా మీరు చెప్పిన సైన్స్ ప్రకారంగా గోళాకారం ఎలా తయారయ్యాయి? అన్నీ గోళాకారంగా చక్కగా తయారై ఒక క్రమబద్ధముగా ఒక విధానం ప్రకారముగా పరిభ్రమిస్తూ చాలా అందమైనటువంటి విశ్వం తయారైందంటే పేలుడు సంభవించిందా? ఈ ప్రకృతి ఒక పెద్ద గడియారం కాదా? ఈ ప్రకృతి అసలు సిసలైన చాలా ఖచ్చితమైనటువంటి ఒక సెకండ్ కూడా తేడా రానటువంటి గడియారం ఉందంటే అది కేవలము ప్రకృతి మాత్రమే, విశ్వం మాత్రమే. ఈ పీరియడ్ వల్ల ఇంత క్రమమైన గడియారం తయారైందా? ఎవరు నమ్మాలండి? ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు. జ్ఞానమున్న ఎవడు నమ్మడండి. నేను కూడా అంటాను, ముంబైలో ఒక పేలుడు సంభవించి భయంకరమైన పేలుడు సంభవించింది. ఆ పేలుడులో అందమైనటువంటి టైటన్ వాచ్లు పుట్టాయి. ఆ గడియారాలు ఒక సెకండ్ కూడా తేడా లేకుండా తిరగడానికి కారణం ఏంటంటే అది పేలుడులో పుట్టాయి కనుక అంత చక్కగా పనిచేస్తున్నాయంటే నమ్ముతారా మీరు? నమ్మరు. బాంబు పేలడం ఏంటి, గడియారాలు తేలడం ఏంటి, అది చక్కగా అవి చక్కగా టైం చెప్పడం ఏంటి, అది జరగదు అంటారు. అలాగే విశ్వంలో పేలుడు సంభవించడం ఏంటి, ప్రకృతి గడియారం చక్కగా తయారై ఏమాత్రం కూడా తేడా లేకుండా ఎన్ని సంవత్సరాలైనా కానీ రిపేర్ లేకుండా తిరగడం ఏంటి, కాలము సూచనలు కాలములు దిన సంవత్సరం చెప్పడం ఏంటి? మీ సైన్స్ అబద్ధం, మీ సైన్స్ కల్పితం. ఈ విషయంలో ప్రియవారా, శాస్త్రజ్ఞులు దేవుడు ఉన్నాడని ఒప్పుకోవడానికి ఇష్టం లేక ప్రకృతి ఆవిర్భావం బైబిల్ కరెక్ట్గా చెప్తుంటే దాన్ని అంగీకరించక ఇష్టం లేక ఇలాంటి కల్పితాలు పుట్టించి ఉన్నారు. సంగతి గమనించాలి. చిన్న ప్రశ్న అడిగి నేను ముగిస్తానండి. ఈ సైన్స్కి భూమి గుండ్రంగా ఉందని ఎప్పటి నుంచి తెలుసండి? చెప్పండి. ఈ సైన్స్కి భూమి గుండ్రముగా ఉన్నదని ఎప్పటి నుంచి తెలుసు? ఈ మానవులకి, ఈ మానవ జాతికి భూమి మీద భూమి గుండ్రంగా ఉందని ఎప్పటి నుంచి తెలుసు? వేల సంవత్సరాలు కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే భూమి గుండ్రంగా ఉందని నిర్ధారించుకున్నారు. బైబిలు ఎప్పటి నుంచి చెప్తుందో తెలుసా మీకు? యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే చక్కటి మాట ఉంటుంది. అది యోబు గ్రంథం ఎప్పుడు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలైంది. అంతకు ముందు గ్రంథం అది, దాదాపు 1000 సంవత్సరాల పైనున్న గ్రంథము. అంటే ఇప్పటికీ 3000 సంవత్సరాలు దాటింది. అదేం చెప్తుంది చూడండి. మీ సైన్సు గత 400-500 సంవత్సరాల క్రితం నుంచే మీ సైన్స్కి తెలుసు భూమి గుండ్రమని, గోళమని. కానీ దాదాపు 3000 సంవత్సరాలు పైచిలుకు కాలం వచ్చి బైబిల్కి తెలుసు భూమి గోళమని. పురాతన గ్రంథము, బైబిల్ అత్యంత పురాతన గ్రంథము కాదని మీరు చెప్పలేరు. కాదన్నారా మీకు అస్సలు జ్ఞానము ఏమాత్రము కూడా లేదు అని అర్థం. చూద్దాం ఒకసారి. యోబు 37:12. ఆయన వలన నడిపింపబడినవై, అంటే ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని నడిపించేవాడు దేవుడని, అది కూడా బైబిల్ దేవుడని ఈ లేఖనం చెప్తుంది. ఆయన వలన నడిపింపబడినవై నరులకు ఈ నివాస యోగ్యమైన భూగోళము మీద, భూగోళము మాత్రం, భూగోళము. ఈ కాలంలో ఒకడు అన్నాడు, ఒక పండితుడు, భూమి బల్లపరుపుగా ఉందని బైబిల్ చెప్తుంది అంటున్నాడు. ఏమి చదివారండి? కనీసం అవగాహన లేకుండా బైబిల్ ఏముందో తెలియకుండా నోరు పారేసుకుంటున్నారు చాలామంది. ఆయన వలన నడిపింపబడినవై, అంటే దేవుడు నడిపిస్తున్నాడు విశ్వాన్ని, నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద. ఈ భూమి మాత్రమే నరులకు నివాసయోగ్యం, అది కూడా గోళాకారం అని చెప్తుంది ఇక్కడ. ఈ భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. దేవుడు చెప్తేనే భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, వర్షాలు కానీ, ప్రకృతి విలువ అన్నీ కూడా దేవుడు చెప్తుంటే వింటుంటాయి అని నడిపిస్తున్నాడు.
భూగోళము అని, కేవలము భూమి మాత్రమే నివాస యోగ్యమని ఆయనే దాన్ని నడిపిస్తున్నాడని లేఖన భాగం చెప్తా ఉందండి. కాబట్టి నా ప్రియుని వారలారా, ఇంత గంభీరమైన సత్యములు ఇందులో ఉన్నాయి. ఈ మధ్య రాసింది కాదు బైబిల్. మీకు తెలుసా? అసలు హిస్టరీ తెలుసా? అసలు చరిత్ర తెలుసా మీకు? బైబిల్ ఎప్పుడుదో? క్రీస్తు వచ్చే 2000 సంవత్సరాలు అయిందండి. అంతకు ముందు నుంచి బైబిల్లో వ్రాయబడిన మాటలు ఉన్నాయండి. ఆయన పుడతాడని, పలానా గ్రామంలో పుడతాడని, ఈ రీతిగా లోకానికి వచ్చి తన ప్రాణం పెడతాడని వ్రాయబడిన మాటలు అక్షరాలా నెరవేరలేదా? ఇప్పుడు సృష్టి గురించి అనేకమైన అద్భుతమైన అంశాలు ఉన్నాయి. అవి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ బైబిల్ దేవుడు సృష్టికర్తయని, సృష్టి విధానం విషయంలో సైన్స్ చెప్పేది కల్పన కథలని, వాటిని నమ్మి దేవుడు లేడనేవాడు అజ్ఞానులని, బుద్ధిహీనులని బైబిల్ చెప్పినట్టుగా దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములు అనుకుందరు, వారు చెడిపోయి ఉన్నారని. మనసు చెడిపోయింది వాళ్ళది. కాబట్టి ఎంత దేవుడి గురించి సత్యం చెప్పినా వారు వినుటకు మనసు పెట్టక వారు రాబోయే నాశనాన్ని చూడబోతున్నారు. రాబోయే దినాల్లో ప్రభు రాకడలో భయంకరమైనటువంటి తీర్పులోకి వెళ్ళబోతున్నారు. కనుక నా ప్రియమిత్రులారా, ఈ సత్యాన్ని మీరు పరీక్షించండి, పరిశీలించండి, పరిశోధించండి, తెలుసుకునండి. దాని ద్వారా మేలు పొందండి. నిజమైన దేవుడు, బైబిల్ దేవుడు సృష్టికర్త, మనందరికి తండ్రి, సృష్టి అంతరికి తండ్రి. ఆయన ప్రేమించండి, ఆయన దీవెన పొందండి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.